लक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशीतभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుపావి కార్యక్రమంలో నేటికి మనం 28వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. கரவகள் பின்ஷென்னு காணம் சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் பரையேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోపికలంతా కూడాను మాకు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఈ విధంగా ఉండాలి, ఆ ఫలితం ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచమంతా కీర్తించేట్టుగా నాడు పుహళం పరిశినాల్ నన్నాహ ప్రపంచమంతా కొనియాడేట్లుగా ఉండాలి అనడానికి నిన్న ఒక వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఇంకో గొప్ప స్వారస్యకరమైనటువంటి అర్థం ఏమిటి అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని దశరథ మహారాజు చెప్పినటువంటి సందర్భంలో రాముడు ఆ విషయాన్ని తన భార్యకు తెలియజేయాలి అని చెప్పి సీతాదేవి యొక్క అంతఃపురానికి వచ్చాడు. సీతకు చాలా ఆనందం వేసింది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తికి ఎక్కడైనా దిష్టి తగులుతుందేమో అని చెప్పి సీతాదేవి రామచంద్రమూర్తిని అనుసరిస్తూ వచ్చిందిట. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి అంటారు కదా, పతి సమ్మానిత సీత భర్తారమసితే క్షణ ఆద్వార మనువ్రాజ మంగళాన్యభిదధ్యుషి అని. పతి సమ్మానిత సీత, భర్త అయినటువంటి రామచంద్రమూర్తి చేత సమ్మానింపబడినటువంటి సీత అని చెప్తారు. అక్కడ ఏమి సన్మానింపబడింది అనడానికి వ్యాఖ్యానకారుడు చెప్తారు కదా, సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూస్తూ రామచంద్రమూర్తికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి ఆయన అనుసరిస్తూ ఉంటే నువ్వు రావద్దు అని చెప్పడానికి ప్రేమతో ఒకసారి ఆలింగనం చేసుకొని సీతాదేవి యొక్క పాదారవిందాలు పట్టుకొని నువ్వు రావద్దు, ఇది నా మీద ఆనా అని చెప్పాట. అంటే ఎందుకు నా వెంటే వస్తావు, నాకు దిష్టేం తగలదులే అని చెప్పడానికి రామచంద్రమూర్తి ఈ విధంగా ప్రవర్తించాడు అని వ్యాఖ్యానకారులు తెలియజేస్తారు. ఆ విధంగా నువ్వు మాకు అలాంటి సన్మానము చేయాలి. ఇంకో విషయాన్ని తెలియజేస్తారు.
హనుమంతుల వారు ఎప్పుడైతే సీతాదేవిని లంకలో చూసి ఆ వృత్తాంతాన్ని రామచంద్రమూర్తికి తెలియజేశారో అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు కదా, ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రహర్షతి ఇతిహాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం. నిజంగా నా మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాన్ని నువ్వు తెలియజేశావు హనుమా, దీనికి నేను ప్రత్యుపకారాన్ని ఏమీ కూడా చేయలేను. ఏష సర్వస్య భూతస్థు పరిష్వంగో హనుమత. రాజులు ఏం చేస్తారు సహజంగా, ఎవరైనా ఒక శుభవార్త చెప్పారనుకోండి, ఒక అంగుళీయకమో మెడలో ఉండేటువంటి మాలో ఏదో ఒకటి ఇస్తారు. కానీ రామచంద్రమూర్తి దగ్గర ఇవ్వడానికి ఏముంది? ఒకవేళ ఇచ్చినా హనుమంతుడు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం ఏదైనా చేయగలడా? పోయేటువంటి ప్రాణాన్ని నిర్వహించేట్టు చేసినటువంటి వాడికి ప్రాణానికి ప్రాణాన్ని ఇవ్వగలమే కానీ సీతాదేవికి తనను సమర్పించినట్టుగా హనుమంతుడికి తనను సమర్పించుకోవాల్సిందే కానీ సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి హనుమకి తనని తానే సమర్పించుకుంటున్నాను అని చెబుతూ ఏష సర్వస్య భూతస్థు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంక రామస్తం పరిషస్వజే. రామచంద్రమూర్తి ఏమి చేయలేను హనుమా నువ్వు చేసినటువంటి ఉపకారానికి అని చెప్పి ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. చూసావా, అలాంటి వైభవమైనటువంటి సన్మానం మాకు జరగాలి. ఇంకో సన్మానం, ఇది అందరి ఏకాంతంగా జరిగినటువంటి సన్మానం. అట్లా కాకుండా మొత్తం లంకానగరాన్ని జయించి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి సీతాదేవికి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక ఆహారాన్ని బహూకరించాడు. ఆ నిండు సభలో బహూకరించినటువంటి తర్వాత సీతాదేవితో అంటాడు కదా, ఇప్పుడు ఈ హారం ఏదైతే ఉన్నదో దీన్ని నువ్వు ఎవరికి ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని. సీతాదేవి ఇప్పుడు నీకు ఈ సమర్పించినటువంటి ఈ హారం ఉన్నది కదా, ప్రదేహి శుభగే హారం, ఈ హారాన్ని ఇవ్వు. యస్య తుష్టాసి భామిని, ఎవరి మీద నీకు అత్యంత ప్రీతి ఉన్నదో, ఎవరు చేసినటువంటి సేవలకు నువ్వు బాగా సంతోషించావో వారికి ఈ సన్మానాన్ని నువ్వు చెయ్యి అని అంటే వెంటనే ఆ హనుమని పిలిచి హనుమకి ఇచ్చిందట. అంటే నిండు సభలో ఒక గొప్ప మర్యాద. ప్రపంచం మనం చూస్తూ ఉంటాం, లోకల్లో ఎవరికైనా పెద్ద అవార్డు ఇచ్చినా మనం వెనకాల అంటూ ఉంటాం, వాడికి ఏం అవార్డు, వాడికి ఏదైనా ప్రయోజనం ఉందా, ఏమి యోగ్యత లేనటువంటి వాడికి ఇచ్చాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అలా కాకుండా నిండు సభలో హనుమంతుడు చేసినటువంటి సేవలకు సీతాదేవి రామచంద్రమూర్తి ఆనందించి ఏ విధమైనటువంటి సన్మానాన్ని చేశారో అలాంటి సన్మానము, లోకమంతా కొనియాడేటువంటి సన్మానము అని చెప్పి ఇలాంటి సన్మానం మాకు కావాలి అని చెబుతూ కొన్ని ఆభరణాలు చెప్పారు. ఆ ఆభరణాలని నువ్వు దగ్గర ఉండి మాకు అందించాలి అని చెప్పి. ఇక్కడ ఏమిటి అంటే దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం, ఈ శరీరాన్ని ఉన్నంతకాలము కూడా భగవదర్పణ చేసి భగవంతుడికి సేవ చేసి భగవంతుని యందే తమ మనస్సుని నిలకడగా ఉంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మరణమైన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తర్వాత ముక్తిని పొందుతారు. చూసారా, ఆ సందర్భంలో వాళ్ళని ఆ జీవుడికి దివ్యమైనటువంటి శరీరం వస్తుంది. ఆ దివ్యమైనటువంటి శరీరానికి కొంతమంది అప్సరసలంతా వచ్చి గొప్ప అలంకారాన్ని చేస్తారట. ఒక పెళ్లి కూతుర్ని అలంకరించినట్లుగా ఈ జీవుణ్ణి అలంకరించి అక్కడి నుంచి పరమాత్మ దగ్గరకు తీసుకుని వెళతారు అని చెప్పి పంచశతాన్యప్సరసోనుధావంతి అని ఉపనిషత్తు చెబుతుంది. అలా అంతమంది అప్సరసలు వచ్చి అలంకరిస్తారు ఆ లోకంలో. కానీ ఆ లోకంలో అలంకరించడం తర్వాత విషయం, కానీ ఈ లోకంలో నువ్వు ఉన్నావు కదా, ప్రత్యక్షంగా నువ్వు మాకు అలంకరింపచెయ్యాలి అని చెబుతూ దాంట్లో నిగూఢంగా మోక్షం మాకు కావాలి అని చెబుతూ ఆ మోక్షం అక్కడ చూస్తామో లేదో కానీ ప్రత్యక్షంగా ఇక్కడ కూడా నువ్వు మాకు చూపించాలి. ఇలాంటి ఆభరణాలని కూడా కృష్ణ నువ్వు మా చేత అలంకరింపజేసుకునేట్టుగా చెయ్యాలి అని చెప్పి నిన్నటి పాశురంలో అంతా కూడాను ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. కృష్ణుడు అన్నాడు కదా, నిజమేనమ్మా, మీరు అడిగేటువంటి ముక్తి కావాలి అంటే ఏవైనా గొప్ప గొప్ప అభ్యాసాలు చేసి ఉండాలి. ముక్తి ఊరికే దొరకునా అన్నట్టుగా ఊరికే దొరుకుతుందా? అదేమైనా మార్కెట్లో తిరిగేటువంటి ఏదైనా వెచ్చాల కొనుక్కోవడానికి? దానికి ఎంత కష్టపడాలి. గొప్ప గొప్ప మునీశ్వరులు యోగులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ దొరకనటువంటి ముక్తి మీకు ఇంత తేలిగ్గా దొరకాలి అంటే మీరు ఏదైనా ఆచరించారా అనుష్ఠానాన్ని అని ప్రశ్న వేస్తే దానికి ఈ గోపికలు చాలా చమత్కారంగా ఇవాల్టి భాషలో తెలియజేస్తూ ఉన్నారు. కరవహళ్ పిన్షన్ కాణం షేర్ந்து ఉన్బో. కరవహళ్ పిన్షన్
ఆవులు గేదెలు మేకలు వాటి వెనకాల వెళతాం. పిన్షన్ని కాణం షేర్ందు అడవులకు ప్రవేశించి ఉన్బోం అక్కడ తింటాము. అరివన్ను మిల్లాద ఆయుక్కులత్ ఎలాంటి జ్ఞానము లేనటువంటి గోకులలో జన్మించినటువంటి వాళ్ళం. అరివన్ను మిల్లాద ఆయుక్కులత్ కానీ మాకొక సుకృతం ఉన్నది. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. ఈ గోకులలో కృష్ణ పరమాత్మ అనేటువంటి పరమాత్మకే పాలు పెరుగు పెట్టి పెంచేటువంటి వాళ్ళం మేము. అది ఒక పుణ్యం మాకు ఉన్నది. అరివన్ను మిల్లాద వాయుక్కులత్ ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాము. గొప్ప పుణ్యాన్ని మేము పొందాం. పొరుందనై పుణ్యం యాముడయో కురైవన్ను మిల్లాద గోవింద. ఎలాంటి కొరత లేనటువంటి గోవింద నామాన్ని కలిగినటువంటి వాడా. ఉందన్నోడు ఉరవేల్ నమక్ ఇంగు ఒழிక్క ఒழியாது. నీకు మాకు ఉండేటువంటి సంబంధం ఎంత తెంచుకోవాలి అన్నా తెగేదే కాదు. ఉన్నన్నోడరవేల్ నమక్ ఇంగొழிక్క ఒழியாது అరియాద పిల్లహళం. ఏమీ కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళమయ్యా. ఉందన్నై చిరుపేరழைత్తనவும் చిన్న చిన్న పేర్లతో గనక నిన్ను పిలిచి ఉంటే షీరి అరుళాదే కోపగించుకుని మమ్మల్ని నిగ్రహించకుండా ఇరైవా ఓ పరమాత్మ నీ తారాయి పరై నువ్వు తప్పకుండా మాకు ఈ ఫలితాన్ని ఇవ్వవయ్యా అని ఈ పాశురంలో ఉండేటువంటి సారాంశం, దానికి ఉండేటువంటి అర్థం. పరమాత్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటిది ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ దగ్గరకు వెళ్ళినప్పుడు అనగానే మాకు అనుమానం వస్తుంది. మనం పరమాత్మ దగ్గరికి వెళతామా? పరమాత్మ మనకు కనిపిస్తాడా? కృష్ణుడుగా కనిపిస్తాడా? రాముడుగా కనిపిస్తాడా? మనకు కనిపించట్లేదు కదా, కాబట్టి పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాం అని అంటే ఎట్లా? పరమాత్మ దగ్గరికి వెళుతున్నాము అంటే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అని అర్థం. అక్కడ పరమాత్మ ఉన్నాడు, నువ్వు చూడకపోతే అది నీ తప్పు. భూమిలో నీరు ఉందా లేదా అంటే ఉంటుంది, కానీ దానికి చాలా ప్రయత్నం చేస్తే కానీ అంతరాళలో ఉండేటువంటి నీరు కనపడదు. చూసారా? అట్లా అర్చారూపంలో మన కోసం చాలా సులువుగా మన పూజలో అందుకుంటూ ఉండేటువంటి స్వామి ఎదురుగా ఉంటే ఆయన్ని చూడలేనటువంటి గుడ్డివాళ్ళం మనం ఎలాంటి గుడ్డివాళ్ళమో తెలుసా? మనం అనుకుంటా కృష్ణుడిలా వస్తే చూడగలం కదా, రాముడిగా వస్తే చూడగలం కదా, విగ్రహ రూపంలో ఉంటే చూడలేము అని అనుకున్నాం అనుకోండి. మీకు చిన్న దృష్టాంతం చెబుతాను. ఇప్పుడు రాముడిగా అవతరించాడు, కానీ రాముడిలో పరాత్పరుడిని పరమాత్మను రావణాసురుడు చూడలేదు, శూర్పణఖ చూడలేదు, తాటకి చూడలేదు, ఎంతమందన్నా చెప్పొచ్చు. కానీ ఆయనలో పరమాత్మతత్వాన్ని చూసినటువంటి వాళ్ళు మహర్షులు చూశారు, విశ్వామిత్రుడు చూశాడు, తర్వాత జటాయువు చూశాడు, వానరులు చూశారు. మీకు దాంట్లో కూడా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కృష్ణ పరమాత్మగా జన్మించాడు. ఎంతోమంది యోగీశ్వరులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు, కానీ జరాసంధుడు చూడలేదు, కంసుడు చూడలేదు, దుర్యోధనుడు లాంటి కౌరవులు చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. అలాగే ఇప్పుడు విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ మనకు దేవుడిగా కనిపించకపోతే మనం ఏ కోటిలో చేరతామో మనమే ఆలోచించుకోవాలి. అంటే మనం ఏ కోటిలో చేరతాం? దుర్యోధనులో చేరుతున్నామా, రావణాసురుల్లో చేరుతున్నామా? అంటే మనకు కనిపించట్లేదంటే మనం ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళమని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఆకించన్యము అనన్యగతిత్వము. ఇప్పుడు గొప్ప మినిస్టర్ దగ్గరికి వెళుతున్నామండి, గొప్ప పెద్ద ఒక అధికారి దగ్గరికి వెళతాం. వెళుతూ ఉన్నప్పుడు మనకు కూడా ఏదో కొంత ఆత్మాభిమానం ఉంటుంది. మన దగ్గర కూడా ఒక మంది మార్బలం, మనకు చిన్న ఆఫీసర్ అనుకుందాం, మన భజన చేసే బృందాన్ని వెనక పెట్టుకుని తీసుకుని వెళతామా? మా బాస్ చాలా గొప్పవాడు అని తాళం వేస్తూ ఉంటాడా? అక్కడ మినిస్టర్ దగ్గరికి వెళితే వాడికి కోపం వస్తుంది. అక్కడికి వెళితే ఆయన భజన చేయాలి, మన భజన చేయకూడదు. మన భజన చేసేవాళ్ళు మన వెనకాల అట్లాగూ తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళితే ఆయన భజన చేయాలి మనం కూడా, ఎవరైనా సరే. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని 10 మందిని పోగేసుకుని ఆయన దగ్గరికి భజన చేస్తూ ఉంటే ఆయన కోపం వస్తుంది, ఆయన మననే అనుగ్రహించడు. అలా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా అయితే వెళతావో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళతావో, అట్లా నువ్వు దేవాలయానికి వెళితే నేను చాలా గొప్పవాడిని, నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు, నేను ఫలానా హోదాలో ఉన్నాను, నాకు ఫలానా ఐశ్వర్యం ఉన్నది అని చూపించుకుంటే ఎందుకు నువ్వు వెళ్ళేది? చక్కగా ఇంట్లో కూర్చో, మహాపాపం అది. అలాంటి వాళ్ళు దేవాలయానికి వస్తే పాపాన్ని మూట కట్టుకుంటారు తప్ప పుణ్యం అనేది వాళ్ళ అధికారాన్ని చూపించడానికో, వాళ్ళ మంది మార్బలాన్ని చూపించడానికో, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికో దేవాలయానికి రావడం ఎందుకు? లోకమంతా తిరుగుతూ ఉన్నావు కదా. మళ్ళీ ఆయన దగ్గరికి కూడా వచ్చి నేను ఫలానా గొప్పవాడిని, నేను ఫలానా చక్రవర్తిని అని చెప్పడానికి దేవాలయానికి ఎందుకు? మహాపాపాన్ని మూట కట్టుకొని ఇంకా అధపాతాళానికి వెళ్ళడానికే తప్ప దానివల్ల ప్రయోజనమే లేదు. పరమాత్మ అధికారాన్ని ఇస్తాడు కొంతమందికి, ఆయన జగన్నాటక సూత్రధారి కదా. ఎలా ఇస్తారంటే ఆ అధికారాన్ని వాళ్ళు గొప్పవాళ్ళు మహానుభావులు అయితే ఏదో కొంత పుణ్యం చేసుకోవాలి, ఇంకా వాళ్ళు గొప్ప పుణ్యాన్ని చేసుకోవాలి.
వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అధికారాన్ని ఇంకా మంచి మంచి పనులు చేసి వాళ్ళు ఏ టార్గెట్ అయితే చేరుకోవాలో అది చేరుకుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళకి అధికారం ఇస్తారు. మహాపాపాత్ములకి అధికారం ఇస్తాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ అధఃపాతాళానికి వెళ్ళాలి, ఇంకా మిగిలిందనమాట ఆ పాపం. తొందరగా వాడు పాపం మూట కట్టుకోవాలంటే ఏం చేస్తాడు? ఆ అధికారాన్ని పొంది దిక్కుమాలిన పనులన్నీ కూడా చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడానికి అధికారాన్ని ఇస్తాడు పరమాత్మ. అంటే ఇలాంటి ఇద్దరు వ్యక్తులకే ఆయన ఇస్తాడు, గొప్పవాళ్ళకి దుర్మార్గులకి. వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి ఉంటుంది. అందువల్ల మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను ఫలానా వాడిని అనేటువంటి మర్చిపోవాలి. అక్కడ మామూలు వాడెట్లాగో నేను అంతే. వాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గోదాదేవి చెబుతుంది, ఆకించన్యము అనన్యగతిత్వము అనేటువంటిది ప్రదర్శిస్తూ వెళ్ళాలి దేవుడి దగ్గర. స్వామి నా దగ్గర ఏమీ కూడా లేదు, ఏ యోగ్యత లేదు, నధర్మనిష్ఠోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అన్యగతిశరణ్య తత్పాదమూలం శరణం ప్రపద్యే అని చెప్పి, నధర్మనిష్ఠోస్మి స్వామి, నా దగ్గర ధర్మం అనేటువంటిది లేదు, నచ ఆత్మవేది ఆత్మజ్ఞానం కూడా నా దగ్గర లేదు, నభక్తిమాన్ త్వచ్చరణారవిందే నీ పాదాల మీద నాకు భక్తి కూడా కలగడం లేదయ్యా, అకించన నా దగ్గర ఒక్క మంచి గుణం కూడా లేనే లేదు, అనన్యగతి పోని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆశ్రయిద్దామా అంటే నన్ను చూసుకునేటువంటి వాడు ఎవడు? నాలాంటి దిక్కుమాల లక్షణాలు ఉన్నవాడు ఎవడన్నా గ్రహిస్తాడా? నువ్వు ఒక్కడవే నాకు దిక్కు అయ్యా. అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్య, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆశ్రయించాలి. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో నా దగ్గర ఏమీ లేదు అని వెళ్ళాలి తప్ప, నా దగ్గర ఎంతో ఉంది అని వెళితే నీ దగ్గర ఉన్నది కదా అని వదిలేస్తాడు ఆయన, ఇంకా నువ్వు పాపాన్ని పొందుతావు. అందువల్ల దేవాలయానికి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత గొప్ప వాడివైనా సామాన్యుడిగా వెళ్ళాలి, అణకువతో ఉండాలి. సహజమే, ప్రతి దేవాలయానికి వెళితే వారి వారి వృత్తుల్ని బట్టి వారికి కొన్ని మర్యాదలు ఉంటాయి, అది ఉండవచ్చుగాక, అది దేవాలయం వాళ్ళ విజ్ఞత కాబట్టి వాళ్ళు ఇస్తారు. కానీ దాన్ని మనం చూసుకొని చాలా చెలరేగిపోయి నేను చాలా గొప్పవాడిని అని భావిస్తే ఇంకా వాడు అధపాదాలానికి వెళ్లాల్సిందే. నిజమే, మన యోగ్యతను బట్టి నేను గొప్ప పండితుడిని అనుకోండి, నాకు కొంత విఐపి బ్రేకో ఏదో ఇస్తారు, ఇచ్చినప్పుడు మర్యాదగా వెళ్ళి నాకు ఏదో యోగ్యత భగవంతుడు ఆ యోగ్యతను కల్పించాడు, వెళ్ళాము నమస్కారం పెట్టుకుని రావాలి, అంతే తప్ప పక్కవాడిని దూరంగా పెట్టి దూరంగా జరుగు అనడమో, లేకపోతే నువ్వెంత అనడమో, ఇంకా నా ఎక్కువసేపు ఎందుకు నిలబట్టలేదు ఇలాంటి మాట్లాడడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే దేవుడు ఎంతసేపు చూసినా ఆయన ఏమి ఇవ్వాలో అంతే మనకిస్తాడు. కాబట్టి ఈ పాశురంలో చెప్తున్నారు ప్రత్యేకించి దేవుణ్ణి ఎలా నువ్వు ప్రార్థించాలి, దేవుడిని ఎలా ప్రార్థిస్తే ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కరవహళ్ పిన్షన్ని కాణం షేర్దుంబోం, పరమాత్మ అడుగుతూ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ మీకు ఏం యోగ్యతలు ఉన్నాయమ్మా మీకు ఇవ్వడానికి, మీకు ఏదైనా యోగ్యత ఉంటే నేను ఇస్తాను. కర్మయోగాన్ని ఆచరిస్తున్నారా, భక్తి యోగాన్ని ఆచరిస్తున్నారా, జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారా, లేకపోతే ఇంక వేరే ఏ యోగాలైనా ఉన్నాయా? ఆ యోగ్యతలు కనుక మీకు ఉండేటట్లయితే మీకు ముక్తిని ప్రసాదించవచ్చు, ఏమి ఉన్నాయో చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఉండేటువంటి గొప్పతనాన్ని. కరవహళ్ పిన్షన్, మేము ఆవుల వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళం. ఆవుల వెనకాల వెళతారు, ఆవుల వెనకాల వెళితే గొప్ప సుకృతం కదా అంటే ఆవులు మాత్రమే కాదండి మా మందులో ఉండేది, గేదెలు కూడా ఉంటాయి, ఆ గేదెలతో పాటు మేకలు కూడా ఉంటాయి. మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే ఆవుల వెనకాల గనక వెళితే మనం స్నానం చేయకపోయినా స్నానం చేసినంత ఫలితం వస్తుందట. దాన్ని వాయవ్య స్నానం అని అంటాం. ఆ ఆవులు వెళుతూ ఉంటే ఆ గిట్టలలో ఉండేటువంటి ధూళి ఏదైతే ఉందో అది మన మీద పడితే మనం స్నానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతాము. దాన్ని వాయవ్య స్నానము అని అంటాము. అంతే అవసరంలా గోష్ఠము అని అంటాం. ఆవులు గనక ఒక చోట కట్టేస్తాను చూసారా, ఆ చోటను పుణ్యాహవాచనం చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ప్రత్యేక ఏ దైవికమైన కర్మనా చేసుకుని మామూలు ఎక్కడన్నా చేయాలంటే ఆ చోట ఏం చేస్తాము, పుణ్యాహవాచనము, తర్వాత వాస్తుహోమం ఇవన్నీ చేస్తాం మామూలుగా. కానీ ఆవు ఉన్నటువంటి చోట అలాంటిది ఏమీ చేయడానికి వీలేదు. అందువల్ల గృహప్రవేశ కార్యక్రమాలలో మనం ఇది చేసినా కూడా ఆవును తీసుకొస్తాం లోపలికి. ఎందువల్ల ఈ చేసినటువంటి కర్మలో ఏ కొరతలు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఒకప్పుడు ఆవులు ఇంట్లో పెంచేవాళ్ళు, ఇప్పుడు కుక్కలు పెంచుతూ ఉన్నాం, అంతే వ్యత్యాసం. ఆవును పెంచుకుంటే పుణ్యం వస్తుంది, కుక్కను పెంచుకుంటే ఏం వస్తుంది, ఏమీ రాదు. జీవుని చూసుకోవడానికి చాలామంది లోకల్లో ఉన్నారు, అది ఎట్లాగూ బ్రతుకుతాయి. కానీ ఇంట్లో పెట్టుకోవాల్సింది పవిత్రమైనటువంటిది ఆవు కాబట్టి. ఒకప్పుడు ఆవులు ఇళ్లలోనే ఉండేవి కాబట్టి సమస్య లేదు, ఇప్పుడు మనం పెంచుకోవట్లేదు. అందువల్ల ఏం చేస్తాం, గృహప్రవేశం చేసేటప్పుడు ఈ యజ్ఞం అంతా చేసిన తర్వాత వాస్తుహోమము, గృహప్రవేశం, ఈ కర్మ చేసిన తర్వాత ఆవును తీసుకుని ఒకసారి తిప్పి వస్తాం, ముందే తిప్పేస్తాం దాన్ని. ఆవును తిప్పి తర్వాత ఆ కార్యక్రమం చేస్తాం మనం. ఎందువల్ల ఆవు ఉండేటువంటిది అంత పవిత్రమైనది. వీళ్ళు అంటున్నారు కదా
గోవిందా, మేము ఆవుల వెనకాల వెళతాం అనగానే మాకేదో కర్మయోగం ఉందని నువ్వు అనుకుంటావేమో, లేనే లేదు. ఆవుల వెనకాల వెళ్ళడం కూడా ఒక యోగమే. అది ధర్మాల్లో ఒక గొప్ప ధర్మము. అంటుంది కదా, నిజకర్మాధిభక్త్యంతం కుర్యాత్ ప్రీత్యైవ కారితః ఉపాయతాం పరిత్యజ్య న్యసేజ్ దేవేజు తామభి. వారి వారి కులానికి తగినటువంటి, జాతికి తగినటువంటి కర్మని వాడు భగవదర్పణం చేస్తూ గనక చేసినట్లయితే అది కర్మయోగం కిందకు వస్తుంది. తద్వారా భక్తుడు పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తోంది శాస్త్రం. వీళ్ళంటున్నారు కదా, కర్మయోగం మా దగ్గర లేనే లేదయ్యా. మనం కొంచెం వేదాంత విషయాలు ఇక్కడ మనం చర్చ చేసుకోవాలి. కర్మయోగము అంటే ఏమిటి, జ్ఞానయోగము అంటే ఏమిటి, భక్తి యోగము అంటే ఏమిటి. కర్మయోగము అంటే వారి వారికి విధించినటువంటి పనులు వాడు భగవదర్పణం చేసేటువంటి దాన్ని కర్మయోగము అని అంటాం. జ్ఞానయోగము అంటే పరమాత్మకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు, లేకపోతే వేదాంత విషయాలు దాన్ని బాగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొని మనం మననం చేసుకునేటువంటి దాన్ని జ్ఞానయోగము అని అంటాం. ఇక ఈ జ్ఞానయోగం నుంచి వాడి నెమ్మదిగా భక్తి యోగానికి వస్తే పరమాత్మకు చేసేటువంటి సేవలు, పరమాత్మ యొక్క పూజాధికాలు చేసేటువంటి దీన్ని మనం భక్తి యోగము అని అంటాం. ఇప్పుడు ఈ యోగాలు మనం ఆశ్రయించి పరమాత్మని పొందవచ్చునా అనేటువంటిది ఒక సమస్య. పరమాత్మకు ఏమని పేరు అంటే అవాప్త సమస్త కామః అని పేరు. అంటే అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు అని ఆయనకి పేరు. అవాప్త సమస్త కామః అంటే అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు. ఇప్పుడు నాకు కొన్ని కోట్లు ఉన్నాయనుకోండి, మీరు నన్ను ఆనందింప చెయ్యాలి అంటే ఎన్ని కోట్లు తీసుకొస్తే నాకు ఆనందం కలుగుతుంది? 1 కోటి రూపాయలు ఇస్తే నాకు ఆనందం కలుగుతుందా? కలగదు కదా. ఎన్నో కోట్లు ఉన్నాయి నా దగ్గర, దానివల్ల ఆనందం కలగదు. అనేకమైన వస్తువులు నా దగ్గర ఉన్నాయి, రకరకాల వస్తువులు నా దగ్గర ఉన్నాయి. మీరేదో ఐఫోనో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఆనందం కలుగుతుందా? కలగదు. ఎందుకంటే ఇంతకు ముందే నా దగ్గర ఆ వస్తువు ఉన్నది. లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, నాకు దానికంటే పెద్ద పెద్ద బీరువాలు లాంటి ఫ్రిడ్జ్లో ఇంటి నిండా ఉన్నాయి, ఆనందం కలగట్లేదే. అంటే నన్ను ఆనందపరచాలి అంటే నాకు ఆనందం కలిగేటువంటి కొత్త వస్తువుని మీరు నాకు తీసుకొని వచ్చిస్తే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. మరి పరమాత్మ అన్ని పొందినటువంటి వాడిని మీరు ఆనందింప చెయ్యాలి అంటే ఈ కర్మయోగం ద్వారా ఆనందింప చేయగలరా? అది పెద్ద సమస్య, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. మనం చేసేటువంటి కర్మల ద్వారా ఆయన ఆనందపడగలడా? దానికి సమాధానం లేదు. సరే, ఆయన జ్ఞానయోగం చేసి ఆనందింపచేద్దామా అంటే ఆయన అవాప్త అంతా జ్ఞానం తెలిసినటువంటి వాడు. కొత్త విషయాన్ని ఆయనకి చెప్తే ఆయన ఆనందిస్తాడు, కానీ పాత విషయాన్ని చెప్తే ఎందుకు ఆనందిస్తాడు? కాబట్టి ఆనందింపజేయగలమా? జ్ఞానయోగం ద్వారా కూడా ఆనందింపజేయడం కష్టమే. భక్తి యోగం ద్వారా ఆనందింపచేద్దాము అంటే ఎంత భక్తిని మీరు చూపిస్తారు? ఎంత గజేంద్రుడి లాంటి భక్తినో, లేకపోతే ప్రహ్లాదుడి లాంటి భక్తినో, లేకపోతే గుహుడి లాంటి భక్తినో మనం చూపించగలమా? చూపిస్తే ఆయన ఆనందిస్తాడు అంటే ఇంతకు పూర్వం గుహుడే చూపించాడు కదా, ఇంతకు పూర్వం గజేంద్రుడే చూపించాడు కదా. ఆ భక్తికి ఈ భక్తికి వ్యత్యాసం ఉంటుంది కదా. అంత భక్తిని మనం చూపించినా కొత్తగా మనం చూపించేదే ఉంది. కొత్తగా చూపించిన దానికి ఆనందపడతాడు, కానీ పాతగా ఉండేటువంటి దానికి ఆయన ఆనందింప చేయగలమా? అది ఒక ప్రశ్న. ఇదంతా చూసి మన పెద్దవాళ్ళు అన్నారు కదా, కర్మయోగమైనా జ్ఞానయోగమైనా భక్తి యోగమైనా ఆయన ఆనందపడితే ఆనందిస్తాడు, ఆయన ఆనందపడకూడదంటే ఆనందపడడు అని వాళ్ళు నిర్ధారణ చేశారు. ఒక రాజుగారు రాజ్యంలో ఉన్నారు, చక్కగా సభలో ఉన్నారు. అప్పుడే ఆ రాజుగారికి ఒక పిల్లవాడు పుట్టాడు, పుత్ర సంతానం కలిగింది. చాలా ఆనందంలో ఉన్నాడు. సహజంగా పుత్ర సంతానం కలిగిందని చెప్పిన వాళ్ళకి ఏం చేస్తాడు? మెడలో ఒక ఆభరణాన్ని ఇస్తాడు, అంతా ఇస్తాడు. ఆ రోజు కొలువులో ఉన్నాడు. ఎవడో నాలాంటి వాడు భిక్షాధిపతి వెళ్ళాడు అక్కడికి. ఏదో నా ఇంట్లో సమస్యలు చెప్పుకుందాం అని వెళ్ళాడు. 4 నిమ్మకాయలు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి రిక్తహస్తేన నోపయేదని శాస్త్రం చెబుతోంది. ఏమిటి? రాజుని కానీ ఎవరైనా ఆశ్రయించాలి అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి 4 నిమ్మకాయలు తీసుకుని వెళ్ళాడు. వాడి పరిస్థితిని బట్టి తీసుకుని వెళ్ళాడు. ఆ నిమ్మకాయలు సమర్పించాడు. రాజుగారు, నా ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయండి ఇలా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఎందుకో రాజుగారికి, నీకు రాజ్యం కావాలా? తీసేసుకో, ఒక రాజ్యం తీసుకో అన్నాడు ఆయన. ఒక రాజ్యం తీసేసుకో, ఈ కష్టాలను నీకు చెప్పకు, ఒక రాజ్యం తీసేసుకుని ఒక రాజుగా ఉండు అని రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఆయనే ఒక చక్రవర్తి, ఒక రాజ్యాన్ని ఇచ్చేశాడు ఆయన. లేకపోతే ఒక గ్రామాన్ని ఇచ్చి, ఈ గ్రామాన్ని చూసుకో అని అన్నాడు. సరే వెళ్ళాడు ఆయన, ఒక గ్రామాన్ని చూసుకుంటూ ఉన్నాడు. కనిపించిన వాళ్ళందరికీ కూడాను ఈయన ఏం చెప్తాడంటే, రాజుగారు నేను ఇచ్చిన 4 నిమ్మకాయలకి రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పాడు అనుకోండి. నేను ఇచ్చిన 4 నిమ్మకాయలకి నాకు గ్రామాన్ని ఇచ్చాడు అని చెప్తే వీడిని ఏమనాలి? అలా నేను చేసే కర్మయోగం ద్వారా కానీ, నేను చేసే భక్తి యోగం ద్వారా కానీ, నేను చేసే జ్ఞానయోగం ద్వారా కానీ పరమాత్మ సంతృప్తి పడ్డాడు అంటే ఇది.
మనలాంటి వ్యవహారం, మన అంత అజ్ఞానులం. నేను చేసే జ్ఞానయోగం ద్వారా కానీ నేను చేసే భక్తియోగం ద్వారా అని ఆనందపడడు. ఇంకో సమస్య ఏమిటి అంటే, ఈ యోగాలు మనం ఆచరించేటువంటి సందర్భాల్లో ఆ యోగంలో మనం గనక మధ్యలో మరణిస్తే మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాలి. దానికి ఒక ప్రత్యవాయం ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మరాక్షసులు అని మనకి పురాణ ఇతిహాసాల్లో వస్తుంది. వాడు ఒక యాగం చేస్తూ మధ్యలో దాన్ని ఆపేయడమో మధ్యలో చచ్చిపోవడమో జరుగుతుంది. ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బ్రతుకుతాడో ఎవడు చెప్తాడు? విధి అనేటువంటిది చాలా బలీయమైనటువంటిది. ఎక్కడ పోతుందో, అడవిలోనే పోతుందో, ఇంట్లోనే పోతుందో, బాత్రూంలోనే పోతుందో, రోడ్డు మీదే పోతుందో ఏమీ తెలియదు. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కదా. అలాంటి ఆ ప్రాణం పోయేటువంటి దానికి ఈ యోగాన్ని మనం ఆచరించగలమా? దాని యోగాన్ని పూర్తి చేయగలమా? మనం 40 రోజులు దీక్ష చేద్దాం అనుకుంటే 40 రోజులు బతుకుంటామో లేదో మనకి తెలియదు. మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇవాళ పొద్దున్నే మనం లేచాము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల లేచాము. ఈరోజు నాకు భగవంతుడు ఇచ్చాడు. పొద్దున్నే లేవగానే ఆహా పర్వాలా, నిద్ర నుంచి నేను లేచాను, నాకు ఈరోజు ఇవాళ తారీఖులో భగవంతుడు నాకు ఈరోజు ఇచ్చాడు అని చక్కగా దేవుడికి నమస్కారం పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు నాకు ఇచ్చాడు ఆయన, ఈ తేదీలో నాకు ఇవాళ రోజు ఇచ్చాడు ఆయన. లేకపోతే నేను ఉంటానా? ఉండలేను కదా. చమత్కారంగా ఒక కథ చెప్తారండి. దేవతలంతా ఒక చోట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సరే, ఆ సమావేశానికి అందరూ కూడా వెళుతూ ఉన్నారు. సహజంగా మంత్రులంతా సమావేశం చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద కేన్వాయి ఉంటుంది, దానికి రక్షభటులంతా దూరంగా ఉండి వచ్చే జనాల్ని అందరు రానివ్వకుండా చూసుకుంటూ చేస్తూ ఉంటారు కదా. అట్లా ఈ దేవతలంతా సమావేశం అవుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు వెళుతూ, ఇంద్రుడు వెళ్ళాడు, చంద్రుడు వెళ్ళాడు, సూర్యుడు వెళ్ళాడు, వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది మార్బలం అంతా ఎవరిని రానివ్వకుండా చక్కగా అంతా కట్టుదిట్టం చేసి రోడ్డంతా కూడా క్లీన్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఈ లోపల యమధర్మరాజు కూడా వెళుతూ ఉన్నాడు. యమధర్మరాజు కూడా వెళుతూ ఉంటే 2 చిలకలు ఉన్నాయి పాపం, 2 చిలకలు. ఆ చిలకలు దూరంగా చూస్తూ ఎవరైనా అని అడుగుతుంటే అక్కడ ఉండేటువంటి ఆ రక్షించేటువంటి ఆ రక్షక భటుడు అన్నాడు కదా, ఎందుకమ్మా లేనిపోను కూడా లోపల వెళ్ళి అక్కడ తొర్ర ఉంది, చెట్టు తొర్రలో దాక్కోండి, వచ్చేటువంటి ఆయన యమధర్మరాజు, ఆయన కంట్లో పడితే ఎవడు కూడా బ్రతకడు, మీరు వెళ్ళి ఆ తొర్రలో దాక్కోండి అన్నాడు ఆయన. సరి పాపం అవి వెంటనే యమధర్మరాజు కళ్ళలో పడకుండా వెళ్ళి దాక్కునేవి. సరే వెళ్ళారు, వీళ్ళంతా సమావేశం చేసుకున్నారు. సమావేశం చూసుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే యమధర్మరాజుకి ఆ 2 చిలకలు కనిపించాల. ఆయన చూసేశాడు, ఎప్పుడైతే చూసేశాడు ఆయన, కనిపించలేదు. గబగబా పరిగెత్తుకుని హుటాహుటిని వచ్చాడు. ఎవరినైతే ఈ చిలకలు మాట్లాడించాయో, ఎవరైతే ఈ చిలకల్ని వెళ్ళి ఆ త్వరలో దాక్కోమని చెప్పాడో వాడి దగ్గరికి వచ్చాడు ఈయన. వచ్చి, ఏమయ్యా ఇందాక ఇక్కడ 2 చిలకలు ఉండాలి, అవి ఏమయ్యాయి అని అడిగాడు ఆయన. మీ కళ్ళు పడ్డాయా? వాటిని ఏమనలేదు, వెళ్ళి ఆ చెట్టు త్వరలో దాక్కోమని చెప్పాను. దాక్కోమన్నావు కదా, చాలు, నాకు కావాల్సింది అదే. ఇప్పుడు ఏమిరా అని అంటే, ఆ చెట్టు త్వరలోకి ఇంకా వెళ్ళలేదేమిటా, అక్కడ పాము ఉంది, వీటిని తినేయాలి అని చూస్తున్నాను ఇందాక నుంచి నేను, అవి వెళ్ళలేదని టెన్షన్ పడుతున్నా, నువ్వు ఆ పని చేసావు కదా చాలు. అంటే విధి చూడండి ఎట్లా ఉందో. అంటే మనం అనుకుంటాము కానీ అలా జరగాలి. నింద పడితే కానీ బొందబోదు అంటారు కదా. ఎవరి మీద ఒక దాని మీద అట్లా వెళ్ళి కాలు జారి పడ్డాడు, ప్రాణం పోయింది. లేకపోతే ఏదో క్యాన్సరో, బీపీనో, షుగర్ ఏదో ఒకటి ఉండాలి, దాని మీద ఆ ప్రాణం పోతుంది. ఇలాంటి ప్రాణాన్ని పెట్టుకొని నువ్వు కర్మయోగం ద్వారా కానీ, జ్ఞానయోగం ద్వారా కానీ, భక్తి యోగం ద్వారా కానీ పరమాత్మని పొందగలవా? ఇది పెద్ద ప్రశ్న. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారంటే, ఆనందపడాల్సినటువంటి వాడు ఆయన, ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధంతోనే ఆయన ఆనందపడతాడు తప్ప నువ్వు చేసే యోగాల వల్ల ఆయన ఆనందపడ్డాడు. ఓ పిల్లవాడు ఉంటాడండి, చిన్న పిల్లవాడు, తండ్రి సంపాదించేదే, ఆ తండ్రి సంపాదించేటువంటి అన్నాన్ని వాడు కలిపి ఆ చిన్న చేతులు తీసుకుని ఆ నోటికి అందిస్తూ ఉంటే ఆ తండ్రి ఆనందపడతాడా లేదా? ఇప్పుడు ఆ అన్నాన్ని వాడు ఏదన్నా పండించాడా, లేకపోతే బజార్లోకి వెళ్ళి తీసుకుని కొనిపెట్టాడా, లేకపోతే దాన్ని వాడు ఏదైనా వండాడా? వండిందేమో తల్లి, పండించిందేమో రైతు, సంపాదించిన వాడేమో తండ్రి. కేవలం కలిపి నోట్లో మాత్రం పెడుతున్నాడు. వీడు చేసేది అది. అంటే పరమాత్మ దేనికి ఆనందిస్తాడు అంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి మనం చేసేటువంటి పనులకు ఆనందిస్తున్నాడే తప్ప నేను చేసే యోగాలకి ఆయన ఆనందపడటల్లా. అది మనం గుర్తించాలి. ఆ విషయాన్ని చాలా అద్భుతంగా గోదామ చెబుతున్నారు. మాకు ఏం యోగం ఉందయ్యా, మేము ఎక్కడ ఈ గొడ్డలను కాచుకుని తిరిగేవాళ్ళ, కర్మయోగం అనేటువంటిది మా దగ్గర లేదు. ఏమంటున్నాడు, కరైవహళ్ పిన్షన్ కాణం షేర్ది బోం, ఆవుల వెనకాల, గేదెల వెనకాల, మేకల వెనకాల పోయేటువంటి వాళ్ళం. మా జ్ఞానం ఉంటుంది. ఆ కరవాహళ్ పిన్షన్ పోనీ నువ్వు అంటావు కదా, కాణం షేర్ందు, అడవుల్లోకి వెళతాము. అడవుల్లోకి ఎవరు వెళతారు? మహాయోగీశ్వరులు, ఋషీశ్వరులు వెళతారు. అక్కడే తపస్సు చేయడానికి వెళతామా? మేము అలాంటిది ఏమీ చెయ్యం. మేమేం చేస్తాం? కాణం షేర్ందు
ఉన్బోం తినడానికి వెళతాం. మేమంతా ఎలాంటి వాళ్ళం? కుడి ఎడమలు తెలియనటువంటి వాళ్ళం, పరమ అజ్ఞానం. వెంటనే కోపం వస్తుంది. మీరు అంత మాట అంటారా గోపకుల్ని? అసలు గోపకులు కాదండి, ప్రతివాడు అజ్ఞానే ఈ లోకంలో. దేవుడి దగ్గరికి వెళితే నువ్వు అలా ఉంటేనే బాగుపడతావు. అలా నాకేదో జ్ఞానం ఉంది అని నువ్వు అనుకున్నావా? నీ దగ్గర ఇంత జ్ఞానం ఉంది అనుకున్నా, ఉంది కదా అని వదిలేస్తాడు ఆయన. నా దగ్గర ఏమీ లేదు అంటేనే ఆయన నిన్ను కరుణిస్తాడు. అలా ఉంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంత ఉంది అన్నా వెళ్ళడానికి ప్రయోజనమే లేదు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి కాణం చేర్ందు ఉన్బోం. ఎలాంటి వాళ్ళమయ్యా? ఎప్పుడు తినాలో తెలీదు, ఎప్పుడు తినకూడదో తెలీదు. ఇప్పుడు ఏ సమయంలో తినాలి? ఒక శాస్త్రం చెప్పింది కదా, శాస్త్రాన్ని ఉల్లంఘించి ఏది చేయకూడదు. కానీ మేము శాస్త్ర ఉల్లంఘనే చేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా అలా ఉన్నటువంటి వాడే గోపకులతో. ఆయన మనకి చల్ది కుడవడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇదే ఉంటుందండి పోతన భాగవతంలో. చాలా చమత్కారమైనటువంటిది. అంటే గోపకులంతా కృష్ణుడితో ఎలా, ఇప్పుడు మనం ఏ పదార్థాన్ని తిన్నా ఏం చేస్తాం? దేవుడు ముందు పెట్టాలి, పెట్టి తినాలి. కేవలాఘో భవతి కేవలాది అని అంటారు. తన కోసం వండుకుంటున్నాడు అంటే పదార్థాన్ని వాడు పాపాన్నే తింటున్నాడు ఉంటుంది శాస్త్రం. ఏమండి మనం ఈ పొద్దున్న లేస్తే మనం ఏదైనా మనం ఏదో పొడిచేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందా? ఒక ఇంత దీపం పెట్టి, ఒక ఇంత అగరబత్తి వెలిగించి, దేవుడి ముందు ఒక పుష్పాన్ని అలా పెట్టి, మీరు వండుకున్నటువంటి పదార్థం అది పెరుగో పాలో పండో ఊరినే దేవుడికి చూపించండి. అప్పుడు మీకు దానికి ఉండేటువంటి దోషం పోతుంది. కేవలాఘో భవతి కేవల, తన కోసం వండుకుంటున్నాడు అంటే అది కేవలం పాపం మాత్రమే వాడు తినేది. పుణ్యం వాడు ఆర్జించడు అని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ గోపకులంతా వెళ్ళేవాళ్ళు అంతా కూడా ఏం చేస్తారట? చక్కగా ఆ కృష్ణ పరమాత్మతో వెళుతూ ఉంటారు. ఒక తల్లేమో చక్కగా సునుండలు చేస్తుంది, ఒక తల్లేమో వాడికి ఏదో ఇష్టమైనటువంటి కొబ్బరన్నాన్ని చేసిస్తుంది, ఒక తల్లి ఇంకోటి చేసిస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం పెరుగన్నం తీసుకెళ్తాడట. పెరుగన్నం మనకి పూర్వకాలంలో అంటే ఇప్పుడైతే మనకి టిఫిన్స్ చేసేస్తున్నాం పొద్దున్న నుంచి. ఎలా చేసేవాళ్ళంటే రాత్రి మిగిలిన అన్నంలో ఏం చేస్తారంటే అది ఆ అన్నం మీద పాలు పోసేవాళ్ళు. పాలు పోసి కొంచెంగా ఇంత మీగడ ఒక పెరుగు తరక వేసేట్లా దాంట్లో కొంచెం రుచిగా ఉండడం కోసం ఈ సొంటి బాగా దంచి దాంట్లో వేస్తారు. సొంటి వేసి ఉప్పు వేసి పెట్టేస్తారు. పొద్దున్నకి ఏం చేస్తారంటే దాన్ని బాగా కలుపుకొని కనుక తింటే బ్రహ్మ అమృతంలా ఉంటుంది. అలా తిన్నవాళ్ళమే. చాలా అద్భుతం. వాస్తవానికి ఈ టిఫిన్స్ కంటే అది ఆరోగ్యం కూడా. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేసేదంటే ఈ యశోదాదేవి పొద్దున్నే అన్నం ఉండేది. ఆ అన్నం కూడా బాగా గంజిగా వండుతారు అన్నమాట. గంజిగా ఉండి దాంట్లో మధ్యాహ్నం కదా వీళ్ళు భోజనం చేసేది. మధ్యాహ్నానికి భోజనం చేసేవాళ్ళు. సూర్యుడు నడినెత్తి మీద వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు గోవులు కాచుకుంటూ ఏం చేసేది ఆవిడ? పొద్దున్నే అన్నం వండి ఆ అన్నంలో పాలు పోసి దాంట్లో పెరుగు ఇంత తరక వేసి చక్కగా దాన్ని ఏమంటారు ఆవకాయ ఇస్తే, భాగవతమే చెప్పింది ఆవకాయే తిన్నాడని ఆయన. భాగవతంలో రొట్టెలు తినలేదా అంటే రొట్టెలు తినలేదు. భాగవతంలో కూడా మరి ఆ ఆవకాయ అన్నమే చెప్పింది ఆవిడ. అలా ఆవకాయ అన్నం ఇస్తే తినేవాళ్ళ. ఎలా తినేవాళ్ళు అంటే పిల్లలంతా చుట్టూ కూర్చుంటారు, మధ్యలో కృష్ణుడు కూర్చుంటాడు. వాస్తవానికి ఇక్కడ అహమన్నమని మోక్షానికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ అందరినీ ఈ జీవుడు అంటాడు అహమన్నం స్వామి నీకు నేను అన్నభూతుడంటే అహమన్నాదో అహమన్నాద అని నేను అన్నం కలిగినటువంటి వాడిని ఆ పరమాత్మ సంతోషిస్తాడట. కానీ ఇక్కడ మనకు భోగ్యమైనటువంటి పదార్థం ఎవరంటే కృష్ణ పరమాత్మ. మనం డైనింగ్ టేబుల్ కొత్తగా చూస్తున్నాం కదా ఈరోజు. అలా పెట్టుకు ఇలా తిప్పితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది చక్కగా. మనకేం కావాలో, కూర కావాలో, పచ్చడి కావాలో చక్కగా తిప్పుకొని తింటాం కదా. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మే అందరికీ ఆహారం లాంటివాడు. కృష్ణ పరమాత్మని మధ్యలో కూర్చోబెట్టుకునేవాళ్ళు, వీళ్ళంతా చుట్టూ కూర్చునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చింది కృష్ణ మా అమ్మ నీకు ఇష్టమని సున్నుండ వండిందయ్యా అని చెప్పి సున్నుండ ఇచ్చేవాడు ఒకడేమో కొబ్బరిన వాడు చేసేది ఏముందిలే కానీ కొబ్బరిన మా అమ్మ చేసింది చూడు అని చెప్పి ఒక్కొక్కడు వాడు తినక ముందు వాడు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే ఏమిటి? వాడు నివేదన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదేమి ఆ నివేదన ఎట్లా చేయాలో, దానికి ఇలా ప్రోక్షణ చేయాలి అని, ఒక సురభి ముద్ర చూపించాలి అని, ప్రాణాయ స్వాహ ఇవన్నీ చేయాలని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటి? వాళ్ళ అమ్మ చేసింది కృష్ణుడికి ఇచ్చి తినాలి. ఎందుకు? కృష్ణుడు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఒక్కొక్కట ఇస్తూ ఉండేవాడు. కృష్ణుడు దాన్ని ఆరగిస్తూ ఉండి దాన్ని చమత్కారంగా వర్ణిస్తారు. ఇలా తింటూ ఉంటే దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. దేవతలందరికీ ఆశ్చర్యం కలిగి యజ్ఞ భుక్కు కదా ఆయన. యజ్ఞాలలో మొట్టమొదటి హవనాన్ని తీసుకునేటువంటి ఆ పరమాత్మ ఈ రోజులు ఈ ఏమీ జ్ఞానం లేనటువంటి ఈ గోకులంలో జన్మించి, ఏమీ జ్ఞానం కుడి ఎడమలు తెలియనటువంటి ఈ గోకులంలో ఉండేటువంటి వీళ్ళంతా ఇచ్చేటువంటి పదార్థాన్ని తింటూ ఉన్నాడే, ఎంత ఆశ్చర్యము. సరిపోయి
వెళ్ళి వాళ్ళ ప్రసాదాన్నన్నా తీసుకుందాము అని అనుకున్నట్టు వీళ్ళంతా. పరమాత్మ వాళ్ళ మనస్సులో ఉండేటువంటి అహంకారం తెలుసుకున్నవాడు కదా. ఓహో మీరు ఇట్లా అంటారా, ప్రసాదం దొరకకుండానే చేస్తాను అని అనుకున్నాడు. దాన్ని వర్ణిస్తారు ఆనందమందాకిని అనేటువంటి ప్రబంధంలో. ఏమిటంటే మధ్యాహ్నే యమునా తటే విటపినా మూలే వయస్యై సమం దధ్యాన్నాన్ యుపభుజ్య రజ్యతి పునః తత్ క్రీడనే చ త్వయి దేవేంద్ర త్రిపురాంతక కమలభూరణ్యే చ నాకాలయా కాకాకార జుషో ముహు కవలయంత్యుచ్ఛిష్టమిష్టంతవా. ఏమిటి, కృష్ణుడు అలా కూర్చున్నాడు మధ్యలో. ఒక్కొక్కళ్ళు వచ్చారు, వాళ్ళ పదార్థాన్ని ఇచ్చారు. ఈ దేవతలంతా అనుకున్నారు కదా, ఆయన ప్రసాదాన్ని ఏ విధంగా అయినా తీసుకోవాలి అని అనుకున్నారు. ఆయన తింటాడు. తిన్న తర్వాత వీళ్ళు తిన్నా కూడా అది ప్రసాదమే అవుతుంది, ఎందుకంటే దేవుడికి నివేదించింది ఏదైనా పదార్థమే కదా. ఈయనేం చేశాడు, ఎప్పుడైతే ఈ దేవతలు వస్తూ ఉన్నారు అని తెలిసిందో వాళ్ళకి ఇంత అహంకారంగా ఉన్నటువంటి వాళ్ళు కదా, వీళ్ళకి ప్రసాదమే అందకుండా చెయ్యాలి అని చెప్పి ఆ గోపకులతో అన్నాడు కదా, ఇవాళ మీరు తినేటువంటి అన్నంలో ఒక్క మెతుకు కూడా కింద పడడానికి వీలు లేదు అని అన్నట్ట. కృష్ణుడు ఏది చెప్తే అదే మాట జవదాడరు కదా వీళ్ళంతా. ఏది ఆ తినేటువంటి దాన్ని వర్ణిస్తారండి. ఒకడు ఒక పెద్ద పుష్పాన్ని తీసుకొచ్చట అక్కడ అడవిలో, ఒకడేమో ఒక పెద్ద ఆకుని తీసుకుని కోసుకొని వచ్చి కూర్చున్నట్ట, ఒకడేమో ఆ భూమినే జాగ్రత్తగా మొత్తం శుద్ధి చేసుకుని అక్కడ అన్నం పెట్టుకున్నట్ట, ఒకడేమో ఆ చెట్టుకు ఉండేటువంటి బెరడుని పిక్కుని వచ్చి ఆ పాత్రగా పెట్టుకున్నట్ట. చాలా అద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో వ్యాసుడు. ఇలా పెట్టుకుని తింటూ ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తిన్నారు వాళ్ళు. అంటే కాక రూపంలో వీళ్ళు వచ్చారు, ఏదైనా ఒక మెతుకు దొరుకుతుందేమో దాన్ని తిందామని. కాక రూపంలో వీళ్ళు వస్తే దొరకకూడదు, ఎందుకంటే ఇంత అహంకారం కదా మీకు, వీళ్ళంతా అజ్ఞానులని కదా, వీళ్ళు నా భక్తులని ఇప్పటికి కూడా మీకు అనిపించడం లేదు, కాబట్టి మీకు ప్రసాదం అందడానికే వీలు లేదు అని చెప్పి ఒక్కడు కూడా మెతుకు కూడా దొరకకుండా చేశాడు. దేవతలు అనుకున్నారు కదా, కనీసం నీళ్లలో అన్నా యమునా నదిలో అన్నా దీన్ని చేతులు గడుక్కుంటారు కదా, అప్పుడన్నా మనం తిందాం అని చెప్పి పాపం చేప రూపంలో వచ్చారట వాళ్ళు, చేపల్లాగా వస్తే ఆయన అన్నాడు కదా, దీన్ని యమునా నదిలో ఇవాళ కడగడానికి వీల్లేదు, మీరంతా చేతులు నాకేయండి అన్నట్ట. అంటే అలా కూడా అందులో పరమాత్మ యొక్క ప్రసాదం దొరకాలి అంటే దానికి ఎంతో మనం నోసుకుని ఉండాలండి. ఈరోజు మనం తిరుమల, శ్రీశైలము, లేకపోతే శ్రీకాళహస్తి ఇలాంటి ప్రదేశాల్లో మనం ఆ ప్రసాదం తింటున్నామంటే, ఒకప్పుడు దేవతలంతా కూడా పుణ్యం చేసుకున్న దొరకని ప్రసాదం మనకి వాళ్ళు అందుతోంది. ఎంతో అదృష్టం కదా. దాన్ని ఆ ప్రసాద భావంతో మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనకు ఆ ఫలితం దొక్కుతుంది. ఇలా ఉండేటువంటి వాళ్ళం మేము. ఎప్పుడు తింటామో తెలీదు, ఇష్టం వచ్చినప్పుడల్లా తింటూ ఉంటాము. కాబట్టి మేము అలాంటి వాళ్ళమయ్యా. కాణం சேர்ந்து ఉణ్బోం సరి అరివన్నుమిల్లాద ఆయ్కులత్. జ్ఞానం ఉన్నదా అని అనుకుంటావేమో, పెద్ద దీపం కాగడా పెట్టి వెతికినా కూడాను ఎక్కడా కూడా అందనటువంటి జ్ఞానమే పొడచూపనటువంటి జన్మలో జన్మించిన వాళ్ళం. అరివన్నుమిల్లాద ఆయ్కులత్. ఆ గొల్లకొల్లలో జన్మించాం కదా, మాకు జ్ఞానమే ఉండదు, జ్ఞానమే లేనటువంటి వాళ్ళము అని. ఇక్కడ ఎంత అర్థమో చూడండి. అరివన్నుమిల్లాద వాయ్కులతో అంటే ఆ మాటలో జ్ఞానమే లేనటువంటి వాళ్ళం. ఏ జ్ఞానమే లేనటువంటి వాళ్ళం? పరమాత్మ తప్ప మిగతా విషయాలలో జ్ఞానం లేనటువంటి వాళ్ళం అని అర్థం. ఆ మాటలను చూడండి. నువ్వు తప్ప మిగతా విషయాలలో జ్ఞానమే లేనటువంటి వాళ్ళం. ఎవరైతే పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అని శాస్త్రం చెబుతుంది కదా. ఎవరైతే ఈ భోగభాగ్యాల్లో చూస్తున్నా అనుకోండి, వాడికి పరమాత్మ కనిపించడు. పరమాత్మ కనిపించేటువంటి వాడికి ఈ భోగభాగ్యాలు కనిపించవు. వేరే వేరే వస్తువులు నాకు కనిపిస్తూ ఉన్నాయా అంటే నువ్వు నాకు కనిపించవు. నువ్వే నాకు కనిపిస్తున్నావు కాబట్టి వేరే వస్తువులు నాకు కనిపించవు. మేము అలాంటి అరివన్నుమిల్లాద వాయ్కులత్, జ్ఞానమే లేనటువంటి వాళ్ళం. నువ్వు తప్ప మిగతా ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళం. నువ్వు మావాడివి అనేటువంటి జ్ఞానము తప్ప ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళం. అరివన్నుమిల్లాద ఆయ్కులత్ ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. మేము చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే, నువ్వు వరించి నీకుగా ఇలాంటి గోవులతో సమానమైనటువంటి మా గోకులలో నువ్వు జన్మించడం. ఆ ఆవులకి మాకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అవి ఆకలేస్తే తింటాయి, దెబ్బ తగిలితే ఏడుస్తాయి. మేము కూడా అలాంటి వాళ్ళమే. అవే మాకు గురువులు. ఆ గురువులు ఎట్లా చెప్తే అలాగే మేము వినేవాళ్ళం కదా. గొప్ప గొప్ప గురువులు అవే. ఇంకా మాకంటే అవే జ్ఞానం కలిగినటువంటివి. ఏమిటి అంటే, ఒక మార్గంలో వెళితే ఏదన్నా ఉంటుందేమో చూసుకుని వెళతాయి సంస్కారంతో. అవి వాటి వెనకాల మేము వెళతాం. ఒక మార్గం వెళితే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ అట్లా కాదు, చాలా తెలివిగలవి ఆ గోవులు కానీ గేదెలు కానీ. వాటికి ఉండే జ్ఞానం కూడా మాకు లేదయ్యా. అలాంటి
గోకులంలో ఇలాంటి గోపకులుగా జన్మించినటువంటి మాకు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యావణయం, నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామయ్యా మేము. నువ్వు పుట్టడం ఈ గోకులంలో, నువ్వు పుట్టడమే మాకు అదృష్టం. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యావణయో కురైవన్రమిల్లాద గోవింద. గోవింద, కొరత అనేటువంటిది నీకు ఏవో కొరతలు ఉంటూనే ఉంటాయి. రామావతారంలో కొరత ఉంటుంది, కృష్ణావతారంలో ఏదో కొరత ఉంటుంది, కానీ ఆ గోవింద నామం ఉన్నది కదా, ఆ గోవింద నామంలో కొరత అనేటువంటిది లేనే లేదు. ఆ నామం కలిగినటువంటి వాడివి నువ్వు కాబట్టి నీకు కొరత ఉండదయ్యా. కొరవొన్నుమిల్లాద గోవింద ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒழிక్క ఒழியாது. నీకు మాకు ఉండేటువంటి సంబంధం తెంచుకోవాలి అన్నా పోయేటువంటిది కాదు. ఏంటి? దాసభూత స్వతసర్వే హ్యాత్మాన పరమాత్మన నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవచ అని శాస్త్రం చెబుతుంది. ఆ పరమాత్మకు జీవాత్మకు ఉండేటువంటి ఈ సంబంధం అనేటువంటిది దాసుడికి స్వామికి ఉండేటువంటి సంబంధం లాంటిది. దాసుడు ఎప్పుడూ కూడా స్వామికి ఎట్లా అయితే సేవ చేస్తూ ఉంటాడో అట్లా ఉండేటువంటి ఈ సంబంధం ఎన్ని రకాలుగా కూడాను పోయేటువంటిది కాదయ్యా. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు ఈ జన్మలో తల్లిదండ్రులు ఒకరవచ్చు, భర్త ఒకరవచ్చు, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే ఆ జన్మలో తల్లిదండ్రులు భర్త మారవచ్చు, పిల్లలు మారవచ్చు, నా చుట్టూ ఉండేటువంటి బంధువర్గము మారవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఈ ఆత్మకు ఉండేటువంటి సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధం మాత్రం పోయేటువంటిది కానే కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు పరమాత్మవే, ఎన్ని జన్మలు ఎత్తినా నేను జీవాత్మనే అని చెబుతూ అంటున్నారు కదా వీళ్ళు. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒழிక్క ఒழியாது. ఇది పోగొట్టుకోవాలంటే పోయేది కాదయ్యా. అరియాద పిళ్ళైహళో, మేము ఏమీ జ్ఞానం లేనటువంటి వాళ్ళం. వెంటనే కృష్ణుడు కదా, అమ్మా మీరు భలే మాట్లాడుతున్నారే, కర్మయోగం లేదంటున్నారు. అక్కడ ఆ మాటలో చూడండి, ఆవుల వెనకాల వెళ్ళం అని చెప్పడం వల్ల ఆ కర్మని మేము ఆచరించేటువంటి వాళ్ళం కాదు అని చెప్పడం వల్ల కర్మయోగం లేదు అని అర్థం. తర్వాత అరివన్నుమిల్లాద వాయిక్కులత్ అని చెప్పడం వల్ల జ్ఞానయోగం లేనటువంటి వాళ్ళం అని అర్థం. భక్తి యోగం చెప్పలేదు కదా అని మీరు అడగొచ్చు దీంట్లో, కానీ జ్ఞానం లేదు అంటే భక్తి రానే రాదు. తల్లి లేకపోతే జ్ఞానశ్చ భక్తిశ్చ జ్ఞాన విశేష ఏవా అని శాస్త్రం. అంటే భక్తి అట్లా ఏర్పడుతుంది అంటే జ్ఞానం ఉండడం వల్ల భక్తి ఏర్పడుతుంది. జ్ఞానమే లేకపోతే భక్తికి ఉత్పాదనే జరగదు. కాబట్టి భక్తి యోగం కూడా మాకు లేదయ్యా అని చెబుతూ, కానీ నీతో ఉండేటువంటి సంబంధం ఉంది కదా అని అనేటప్పటికీ కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, మరి అలా అయితే ఆ సంబంధమే ఉంటే నారాయణ అని కేశవాని పెద్ద పెద్ద పేర్లతో సహజంగా చూడండి, మనకి బాగా కావలసిన వాడు ఆప్తుడు అయినటువంటి వాడు ఓ పెద్ద హోదాలో ఉంటాడు. అతనికి మనతో స్నేహంగా ఉండాలనే మనకిష్టం. మనం వెళ్ళగానే కలెక్టర్ గారు బాగున్నారా మీ అని అనిగా ఉండి వాడితో కలిసి పెరిగిన వాళ్ళం, కలిసి ఆడుకున్నటువంటి ఒరేయ్ బాగున్నావా అంటే వాడికి ఆనందం. అలా ఉండేవాడు. కొంతమంది అహంకారంతో ఉండేవాడు కూడా లోకల్లో ఉంటారనుకోండి. సాత్వికంగా ఉండేటువంటి వాడికి తన స్నేహ బంధుత్వాన్ని కొనసాగించాలి అని ఉండేవాడు కొంతమంది లోకల్లో ఉన్నారు. ఇంకా అలా ఉండేవాడి దగ్గరికి వెళ్ళి మీరు కలెక్టర్ గారు మీరు పెద్దవాళ్ళు నేను చాలా చిన్నవాడిని అంటే బాధ వేస్తుందా లేదా, కొంచెం నొచ్చుకుంటాడా లేదా? అలా మీరు ఇంతవరకు నారాయణ అని ఆ పెద్ద పెద్ద పేర్లతో పిలిచారు, ఇప్పుడేమో గోవింద అని అంటున్నారు. ఇప్పటికి తెలిసిందా ఈ సంబంధం? ఉందన్నోడరవేల నమకి గొయ్యక ఉయ్యాదు అంటే ఏ కృష్ణ అని స్వతంత్రంగా మాట్లాడాల్సినటువంటి మీరు దూరమైనటువంటి నామాలతో పెద్ద పెద్ద పేర్లతో పిలిచారే అంటే చూడండి, అక్కడ గోవింద అనేటువంటి శబ్దం ఎందుకు ఇష్టము అంటే 7 రోజులు పర్వతాన్ని ఎత్తి తెచ్చుకున్న పేరండి అది. ఆ గోవింద శబ్దం అంటే మనకి రామ పట్టాభిషేకం అందరికీ తెలుసు, కానీ గోవింద పట్టాభిషేకం జరిగింది కృష్ణ పరమాత్మకి. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తితే ఆయన ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కారణభూతుడైనటువంటి ఇంద్రుడు కాస్త ఆయన అహంకారానంతా తగ్గించుకొని నాయన నువ్వు పరాత్పరుడివి అని ఆయన మీద ప్రాధేయపడి ఆయన్ని చక్కగా ఒక ఆసనం పైన కూర్చోబెట్టి కామధేనువు స్వర్గం నుంచి వచ్చి ఆ కామధేనువు ఆ పాలతో ఆ కృష్ణ పరమాత్మను అభిషేకిస్తే అప్పుడు గోవింద అనేటువంటి నామాన్ని కృష్ణ పరమాత్మకు బిరుదుగా ఇచ్చాడు ఇంద్రుడు. అంటే ఎంతో కష్టపడ్డాడు ఆ పేరు రావడానికి. అని గోవింద అంటే గాం విద్దతీతి గోవింద అని, అంటే ఆవుల్ని కాచేటువంటి వాడు, వేదాల్ని రక్షించడానికి ఒకటి కాదు రకరకాల అర్థాలు ఉన్నాయి ఆ గోవింద శబ్దానికి. ఇంత పెద్ద కష్టపడి ఈ పేరు సంపాదించుకుంటే మీరు నారాయణ అని కేశవ అని మాది ఇన్ని అన్నారేమ్మా, నన్ను గోవింద అంటే నాకు ఎంత ఇష్టము అని చెబుతూ కొరవందమిల్లాద గోవింద అని పొరపాటున ఉందన్న ఈ చిరుపేరైత్తనం శీరియరులాదే కష్టపడి తెచ్చుకున్నటువంటి పేరు కాబట్టి ఆ పేరంటే చూడండి, పద్మవిభూషణ్ ఓ ఫలానా పేరు, పద్మశ్రీ అన్నప్పుడు ఒక మర్యాద ఉంటుంది. అవి చెప్పకుండా పేరు చెప్పారనుకోండి వాడికి ఏం ఆనందం ఉంటుంది. అట్లానే కృష్ణ పరమాత్మ అక్కడ ఉండేటువంటి వాడు
క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముత్సృజ్య ఆగతో మధురాంపురియం అని చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఇంత కష్టపడి మనలో కలిసి మన వాడై ఉండడం కోసం వచ్చినప్పుడు ఆ పేరు కదా ఉచ్చరించాల్సింది అని చెబుతూ குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடரவேல் நமக்கு ఇంకొక ఒழிయాదు అరియాద బిళ్ళహళోం, చాలా అమాయకులమయ్యా, అరియాద్ ఏం జ్ఞానం లేనటువంటి వాళ్ళం, అరియాద బిళ్ళహళోం షీరి అరుళాదే కోపగించుకొని మా మీద ఆ నిగ్రహాన్ని ప్రదర్శించకుండా ఇరైవా నీ తారాయి పరై, నువ్వు మాకు ఫలితంగా నిన్నే ఇవ్వవయ్యా అని కోరుతున్నారు. ఇంకా రేపటి భాషల్లో విపులంగా వాళ్ళకి కావలసింది ఏమిటి అనే విషయాన్ని చెప్తారు. అందువల్లే అన్నమాచార్యుడు కూడా తన కీర్తనలో చాలా అద్భుతంగా వర్ణిస్తాడండి. కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగే నీదే నాకు అట్లా ఉంటాడు. దయ ఎరుంగనే ధర్మము నేరుగను క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయ ఏంటి అన్నమాచార్యుడు దయ ఎరుంగనే, ధర్మమును ఎరుగను, దయా తెలియదు, ధర్మము తెలియదు, కానీ క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కానీ నీ పార్పాడు కూడా ఏదో వాచకగా చేస్తూ ఉంటాను కానీ లేదు అని చెప్పుకుంటున్నాడు చూసారా, అది ఆకించన్యము. అంటే నా దగ్గర ఏమీ లేదు, ఏ యోగము లేదు, ఏమి చేయడానికి లేదు, పరమ అసఖ్యమైనటువంటి పనులంతా చేసేవాడిని అని పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా నువ్వు ప్రార్థించాలి. ఆకించన్యము, అనన్యగతిత్వము అనేటువంటి ఈ రెండు లక్షణాలు కనుక నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళి కనుక ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో గోదాదేవి చాలా చక్కగా ఇంత నిగూఢమైనటువంటి అర్థం ఉండేటువంటి ఈ పాశురాన్ని మనకు అందించింది. మరి అంతటి వైభవం ఉన్నటువంటి ఈ తిరుప్పావి వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించినటువంటి గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణి నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.